మన ట్రిప్‌లో ఇదే లాస్ట్ ప్లేస్. ఇప్పటివరకు మహాలక్ష్మి టెంపుల్, రంకాల లేక్, జ్యోతిబా టెంపుల్, ఫోర్ట్, ప్యాలెస్ ఇవన్నీ చూసాం. ఒకవేళ మీరు మిస్ అయిపోతే మన ఛానల్‌లో ప్లేలిస్ట్ చేసి పెట్టా కొల్హాపూర్‌ది. అక్కడికెళ్ళి చూడండి. ఊరు కాని ఊరు, భాష కాని భాష అలాంటి ఒక ఊర్లో చాలా నేను చూసా. ఒక్కో ప్లేస్, ఒక్కో వైబ్, ఒక్కో కల్చర్, ఒక్కో ఎన్విరాన్మెంట్, ఒకే రోజు ఒకే ఆటోలో ఎన్నో ప్లేసెస్ తిరిగిన రోజు ఇది. ఆ ఒక్క రోజులో నేను తిరగబోయే చివరి ప్లేస్ ఇదే. అదే కనేరి మ్యూజియం. దీన్ని సిద్ధగిరి మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఈ మ్యూజియం మనకేం చెప్పాలనుకుంటుంది అంటే మన హిస్టరీ అండ్ కల్చర్ని ఒక ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తుంది. ఈ మ్యూజియం లోపల ఒక్కో స్టాచ్యూ మన సైజులో ఉంటుంది అండ్ నిజంగానే మనుషులు అనే ఫీల్ని ఇస్తుంది. దీని ఎంట్రీ ఫీ వచ్చేసి ఒక్కొక్కరికి 200, పిల్లలకైతే 100 రూపీస్. ఏంట్రా బాబు ఇక మందిలో తీసుకోబోతున్నారు. ఆకాష్పత్ గౌతమ్ వాల్మీకి హర్షవర్ధన్ అంట చక్ర. ఇది కూడా ఆయుర్వేదిక్ ఫిజిషియన్. తమ ఆయుర్వేదం తయారు చేస్తారు. జీవకంఠ తలకాయ వచ్చిండయా. సుశ్రుత్ ఫస్ట్ ఆయుర్వేదిక్ సర్జన్ అంట. ఓల్డ్ కట్టుకునేంత చేస్తుంది. ఆర్యభట్ట నాగార్జున అంట. హీరో నాగార్జున కాదు. సమ్ కెమికల్స్ అవన్నీ. భాస్కరాచార్య. వెనకాల నుంచి అట్లా ఎగ్జిట్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ముందు వేరేది అంటే ఇంకా చూస్తున్నాం. చాలా ఉన్నాయి ఇక్కడ అసలు. వీళ్ళు రాళ్ళు లేపుతారు కష్టపడి. నరాలు చూడు అసలు. సంథింగ్ రిలేటెడ్ టు ఫార్మింగ్. మొత్తం ఇక్కడ దున్నుతున్నారు. కైలు బావిలో నీళ్ళు తీసుకొని పోతురు అందరు. బావి నుంచి తోడుతున్నారు. ఇక్కడ ఆవులన్నీ వేస్తుంటే పిల్లగాళ్ళు జిల్లాగానే ఆడుతున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా. ఇక్కడ దున్నపోతులతో నీళ్ళు తోడుతున్నారు. వీళ్ళు ఇక్కడ సంథింగ్ ఒడ్లు పొట్టంతా ఇచ్చారు. వాడి ఒడ్లని ఒక సైడ్ పడతాయి కదా. ఇంకా అది పేరు సరిగ్గా గుర్తురావట్లేదు. వీళ్ళు కూడా ఏదో చేస్తారు. కుక్కలు, మేకలు, బర్రెలు. తీటోడు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. పిల్లని ఒక్కని చేసి ర్యాగింగ్ చేస్తాను. సో వీళ్ళంతా తీట పొరగాలు. ఈడొకటి తీటోడు, ఈడొకటి తీటోడు. ఆడ చూస్తే వాళ్ళిద్దరు తీటోళ్ళు. తీట పొరగాలు దొరికారు. ఎక్కువ అయిపోయారు బాగా. అమ్మాయి బర్రె మీద పక్షి కూడా ఉంది. సూపర్. ఇక్కడ అంటే బట్టలు ఉతుకుతుంది. వీళ్ళందరూ కష్టపడి నీళ్ళు కొడుతున్నారు. వీళ్ళందరూ పట్టుకోబోతున్నారు. సింపుల్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది ఏంటంటే ఒక ఊరిలో ఒక థీమ్. అన్ని రకాల రిలీజియస్ పీపుల్, వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ వర్క్ అవన్నీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అదే ఎంజాయ్ చేయండి. అందరూ ఇక్కడ పడుకున్నారు, ఆడుకుంటారు. స్టార్టింగ్ ప్లేస్ కోతి కూడా వీళ్ళు కోతిని అట్టుకుంటూ ఇస్తారు. కోతి వీళ్ళు కూడా తీట పొరగాలి. అయితే వెలుగుబడిని ఆడిపిస్తున్నారు. పిల్లడు భయపడుతున్నాడు. ఇక్కడ గుంజుకోబోతున్నాడు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. విత్తల టెంపుల్. ఇక్కడ మనకి ఎక్కువ టైం లేదు, సో ఫాస్ట్గా చూపించేస్తా. విలేజ్ అసెంబ్లీ హాల్. స్నేక్స్ చార్మరా. పాములు ఆడిచ్చేటోడు అనుకుంటా. డబ్బులు అడుగుతుంది. ₹1 బిల్ వేసింది దాంట్లో. ఏమున్నారా. పూలమాలలు. గుడ్డోడు చూడరు. స్నానం పోయిస్తే నెత్తినది పెట్టుకోండి.
ఏంటి కార్పెంటర్ టెంపుల్. ఇది బ్లాక్ స్మిత్. వీళ్ళు గోళీలు ఆడుతున్నారు. దిస్ గై, హూ ఇస్ దిస్ గై? అంబ్రెల్లా రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? కాపర్ స్మిత్. బిందెల్ పరుపు తయారు చేస్తున్నారు. ఇలా ఆవులు కూడా ఉన్నాయి, బర్రెలు కూడా ఉన్నాయి, మేకలు బర్రెలు. హీఈస్ ప్లేయింగ్ విత్ దిస్. వీళ్ళు దాసుకునేట ఆడుతున్నారు. ఇక్కడ దొంగలు అక్కడే గాప్చిప్. లక్ష్మీ టెంపుల్. బట్టలు కుట్టేవాళ్ళు. ఒక ఊరు, ఒక విలేజ్ థీమ్ ఇది. మొత్తం ఊర్లో ఎట్లుంటుందో అట్లుంది ఇదైతే. బ్యాంగిల్స్ సెల్లర్, గాజులు అమ్మేటామే. చిన్న సినిమా చూపిస్తున్నాడు. అప్పట్లుండే ఇది మనకి, నాకు తెలియదు ఎట్లా కనిపిస్తుంది. ఇది మార్కెట్. ఆలుగడ్డలు, టమాటాలు, బీట్రూట్ అన్నీ ఉన్నాయి. నైస్. ఈ ఆంటీ ఏంది ఆడెక్కడ ఉంటే ఇక్కడే వంగింది అంటే ముందుకెళ్ళి తీసుకోవాలి ఆంటీ. వీళ్ళ అమ్మాయిలు ఆడుకుంటారు తొక్కుడు బిల్ల. స్కూల్ ఇది. అమ్మో ఇంత ఎనర్జెటిక్ ఉంటారు. నేనైతే లాస్ట్ మ్యాచ్ ఏడ్చుకుంటూ కూర్చుంటుండే. వీళ్ళు ఏం చేస్తారు? షార్ప్ చేస్తున్నారు కత్తులు. కటింగ్ షాప్. చేతిలో అద్దం ఉందా? అద్దం పెట్టిండు చేతిలో. పిల్లోడు వెయిట్ చేస్తుండు, నాకు ఎప్పుడు మీసం వస్తుందా అని. లాండ్రీ మ్యాన్ బట్టలు ఐరన్ చేస్తున్నాడు. హాయ్ అంకుల్. సైకిల్ కూడా ఉంది ఆయనకి. అబ్బా రిచ్. ఏ నార్మాడిక్ ఉమెన్ అండ. తన గాడిద మీద మోగిస్తుంది మొత్తం. కొబ్బరికాయ కొలుస్తున్నాడు అంకుల్. ఆంటీ గంజి. అందరికి స్నానం వేస్తుంటే ఏడుస్తున్నాడు వాడు. మళ్ళీ చీరలు, వంట వండుకునే ప్లేస్. పిల్లలు బాగున్నారు ఇళ్ళల్లో. అంటారు దేవుడి కోట ఇవాళ. ఏంటిది? బాత్రూమ్ ఇది. బాత్రూమ్ అనుకుంటే ఏం కనిపిస్తుంది? లైట్ లేదు బాత్రూంలో. నెక్స్ట్ జోయి లాగానే చేస్తారు. కాళ్ళు కట్టేసి చేస్తారు. లాయర్స్. వీడి దొంగ అని వీడు చెప్తున్నాడు. నేనేం చేయలేని వీడు అంటున్నాడు. వీడు డప్పు కొడుతున్నాడు అందరికీ. వీళ్ళ కుస్తీ పడుతున్నారు. ఇక వాడి తలకాయ నీళ్ళ కొట్టినా. వీడు ఎనర్జీ ఎక్సర్సైజ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. నైస్. బుట్టలు చేస్తున్నారు వీళ్ళు. చాటా బుట్ట. ప్రీస్ట్. ఈయన కూడా ఏదో తయారు చేస్తున్నాడు. కుర్రీ. ఇలా అలా ఆడుతున్నారు ఇక్కడ అమ్మాయిలు. ఏం చేస్తున్నా? ఏంటిది? స్కిన్ మేకర్. మా చర్మంతోనే ఏదో చేస్తారు. చెప్పులు. షూ మేకర్. రోల్ చేస్తున్నారు. రోల్. స్టోన్ మేకర్. సారీ, స్టోన్ స్మిత్ అంట. వీడు నెట్ వల, చేప వల. వాటర్ ఎక్కడ కుండలు చేస్తున్నారు. వీడు మట్టి దొక్కుతున్నాడు. వాడు మట్టి తింటున్నాడు లోపల బుడ్డోడు. నైస్. మారం పెట్టి ఏదో గేమ్ తిని కొడితే కొండలెక్కి ఆడుతారు. సో అనుకున్న దానికంటే మామూలు పెద్దగా లేదు ఇదైతే. నేను అక్కడికే అయిపోయింది అనుకున్నా, కానీ ఇవో బొచ్చడు ఉన్నాయి ఇంకా. చూపిస్తా చూడండి. ఇక నేను చెప్పలేను, ఇక జస్ట్ చూపిస్తాను అంతే. ఒక ఊరు చూడడానికి మరి 100 రోజులు పడుతుందేమే. వెళ్ళి సారీ దేవుడి ఏదో ఊరేగింపు. కాళ్ళను వస్తున్నాయి భయ్యా నాకు అప్పుడే.
జాతర మొదలైంది రో. బిజినెస్ స్టార్ట్ చేసారు జాతరలో. ఆడ తయారు చేసి అన్నీ అమ్ముతారు. చిలకతో వచ్చేసాం. ఇలా రథాన్ని లాగుతారు జనాలంతా. శివలింగాలు, మాలలు అన్నీ అమ్ముతున్నారు, రుద్రాక్షలు. ఇక్కడేమో ఏదో చేస్తారు. ఏం చేస్తారో ఫోటోగ్రఫీస్. హీరోలు ఆల్రెడీ వచ్చారు. రింగ్ వేస్తే ఏది పడితే అది వస్తుందేమో. ఏమో ఐస్ క్రీమ్. పట్టీలు, ఆర్నమెంట్స్ లాంటివి, విభూది, కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు, రథం. ఈ నిజమైన జనాలు లెక్కనే ఉన్నారు అసలు. ఎంత బాగుంది అండి ఇది. హౌస్ ఆఫ్ ఫార్మర్. హౌస్ ఆఫ్ వేవర్. లోపలికి పోతారు అందరం. మనం కూడా పోదాం. ద హౌస్ ఆఫ్ ఆయిల్ మేకర్. నూనె. పిల్లి బొమ్మలా పెద్ద బస్తాలు. కిరాణా కొట్టు. ఫేర్వెల్. పంపించేసాను పెళ్ళి చేసిళ్ళు. ఎవరిని అనుకుర్రు? ఆ పిల్లని. అయ్యో ఏడుస్తుంది. చాలా సాడ్గా అనిపిస్తుంది. బాయ్ బాయ్. పెళ్ళి కొడుకు మాత్రం అవుతున్నాడా హీరో. సర్వీస్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. ఇక్కడ ఇట్లా నేను నార్మల్గా వచ్చి రావాలనుకుంటా. ఓల్డ్ పీపుల్. గోల్డ్ స్మిత్. హౌస్ ఆఫ్ వైద్య. చేప కొడుతుంది. జోషీస్ హౌస్. పూజారి. బావి. మ్యాజిక్ ఫోటో వాళ్ళు అంటారు ఏందో. చూద్దాం మట్టుకోతే బాబు. హనుమంతుడు వేషమేశ్వరి. సీత. ల్యాండ్ లార్డ్ హౌస్. ఎంత పెద్దగా ఉంది చూడండి. ల్యాండ్ లార్డ్స్ హౌస్ అంట. ఊరు మొత్తంలో ఇదే పెద్దగా ఉంది ఇల్లు. ఇక్కడితో మన ట్రిప్ ఎండ్ అయిపోయింది. సో నైట్ బస్ ఉంది 8:30కి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఏదైనా తినేసి బస్ ఎక్కేయడమే. చలో హైదరాబాద్. సో గైస్ బ్యాక్ టు ఒరిజినల్ గెటప్. ఈ బొక్కడ హోటల్లోకి అయితే రాకండి. వేరే వేడికన్నా పోండి. కానీ 1500 తీసుకున్నాడు. చెత్త వేస్ట్. వర్త్ కాస్ట్ ఎక్కువ. ఇది బాగా 1500. నేనేమన్నా రెండు ఒకటేగా. నా వీడియో ఇంగ్లీష్లో లేదు. ఓకే తినేసి బస్ ఎక్కిద్దాం. గాయ్స్ ఇదే మన బస్సు ఈ రోజుకి. బస్సులోకి అయితే ఎక్కి వచ్చిన టైం 8:03 అవుతుంది. ఇంకా పెట్టుకోవడానికి ఛార్జర్ లేదు. ఐఫోన్ ఛార్జర్ పెట్టడానికి రాదు. అందుకే వీడియో కూడా తీయట్లేదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.